నమస్తే, నేను మీ ఈశ్వర్. ఈ6 న్యూస్కి స్వాగతం. వార్తల్లోని ముఖ్య అంశాలు. సంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్ ఆఫీసులో ఇటీవల బదిలీపై వెళ్లిన ఓ సబ్ రిజిస్ట్రార్ వెళ్తూ పెద్ద ఎత్తున అక్రమ రిజిస్ట్రేషన్లు చేశాడు. ఒకే రోజు 10 కాదు, 30 కాదు, 20 కాదు, ఏకంగా 350 డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేశాడు. ఒకే రోజు ఇన్ని డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్లు అవ్వడంతో అనుమానం వచ్చిన ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు జరిగిన డాక్యుమెంట్లను, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. తనిఖీలు చేస్తున్న క్రమంలో కార్యాలయంలో ఓ అధికారి కిటికీలోంచి 96,000 రూపాయల నగదును బయటికి విసిరివేయడం కలకలం సృష్టించింది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పనిచేస్తున్న 2 అధికారులను అనుమానాస్పదంగా భావించారు. 64 డాక్యుమెంట్లను ఏసీబీ అధికారులు హైదరాబాద్కు తరలించినట్టు తెలుస్తోంది. ఏసీబీ అదుపులో ఉన్న అధికారులు 2 ప్రభుత్వ భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసినట్లు ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. ఈ తనిఖీలు జిల్లా ఏసీబీ అధికారులకు తెలియకుండా హైదరాబాద్లోని రాష్ట్ర కార్యాలయం నుంచి వచ్చిన ఏసీబీ అధికారులుగా బృందం చేసినట్లు సమాచారం అందింది.